మీరు కూడా టాబ్లెట్ మీద ఉన్న ఈ లైన్ ని చూసి ఇది జస్ట్ ఒక డిజైన్ మాత్రమే అనుకుంటున్నారా? లేదంటే మీరు కూడా నాలాగే ఈ టాబ్లెట్ ని సగానికి విరిచి సగం టాబ్లెట్ వేసుకోవచ్చు అనుకుంటున్నారా? అంటే అది అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఈ లైన్ కి మ్యాటర్ వేరే ఉంది, చెప్తా వినండి. చెప్పు. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ప్రతి టాబ్లెట్ ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవడం అస్సలు సేఫ్ కాదు. ఎందుకంటే టాబ్లెట్ మీద ఉన్న ఈ లైన్ ని స్కోర్ లైన్ అంటారు. దీని అర్థం ఏంటంటే లైన్ కి రెండు సైడ్స్ లో సేమ్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. సో ఇలాంటి టాబ్లెట్స్ ని మీరు బ్రేక్ చేసి తినొచ్చు. కానీ చాలా టాబ్లెట్స్ మీద ఈ స్కోర్ లైన్ ఉండదు. అలాంటి టాబ్లెట్స్ ని మీరు అస్సలు బ్రేక్ చేసి వేసుకోకూడదు. ఎందుకంటే వీటి పైన ఒక స్పెషల్ కోటింగ్ ఉంటుంది. దీన్ని ఎక్స్టెండెడ్ రిలీజ్ అంటారు. అదే స్లో రిలీజింగ్ కోటింగ్ అంటారు. దీని వల్ల అది మనం తిన్న వెంటనే కరిగిపోదు, చిన్న చిన్నగా కరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ ఈ మెడిసిన్ అనేది చిన్న చిన్నగా మన బ్లడ్ లో కలుస్తుంది. ఒకవేళ ఈ టాబ్లెట్ ని మీరు బ్రేక్ చేసి వేసుకున్నారనుకో, అంతేగా మీరు అయిపోతారు. ఎందుకంటే మీరు అలా విరిచి తింటే ఆ టాబ్లెట్ మీద ఉండే కోటింగ్ పోతుంది. అప్పుడు ఆ మెడిసిన్ చాలా ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యి ఒకేసారి ఎక్కువ డోస్ బ్లడ్ లో అబ్జర్వ్ అవుతుంది. దీని వల్ల బ్లడ్ టాక్సిసిటీ వస్తుంది. అండ్ దీని వల్ల మీ లివర్ మీద, మీ కిడ్నీ మీద ఎక్స్ట్రా లోడ్ పడుతుంది. ఇంకేముంది, వెంటనే మీరు డమాల్. అందుకే ఈసారి నుంచి మీరు మీ ఇష్ట ప్రకారం టాబ్లెట్లు వేసుకోకండి. ఒకసారి డాక్టర్ని అడగండి, అప్పుడు వేసుకోండి, సరేనా? అండ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ టాబ్లెట్ మీద స్కోర్ లైన్ ఉందంటే మాత్రమే మీరు దాన్ని విరిచి వేసుకోండి. స్కోర్ లైన్ లేదంటే దాన్ని డైరెక్ట్ గా వేసుకోండి, కానీ దాన్ని విరక్కొట్టి వేసుకోమాకండి. ఓకేనా? అర్థమైంది కదా? మరి ఇంకేంటి లేటు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.